బేట్ ద్వారకాకి వెళ్ళే దారిలో మనకి ఇంతకుముందు బోట్ల ద్వారా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా బ్రిడ్జి నిర్మించారు. ఇది మీరు చూసే ఆ బ్రిడ్జి. బేట్ ద్వారకా ఇంతకుముందు బ్రిడ్జి వేయించి అందరూ కూడా పడవల్లో తిరిగేవాళ్ళు. ఇప్పుడు సుదర్శన్ బ్రిడ్జ్ చేసిన తర్వాత అందరూ కూడా ఇలా మనకి రోడ్డు మార్గం ద్వారా వచ్చేయచ్చు. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము. లోపలికి సెల్ ఫోన్ ఎలవ్ లేదన్నారు, కానీ ఒక 1.5 కిలోమీటర్ అవతల ఆపేశారు బస్సులు అవన్నీ కూడా. అక్కడ నుంచి ఆటోలో మనకి 20 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు. వచ్చేయచ్చు, 5 మినిట్స్లో వచ్చేస్తాము. బాగుంది. రీసెంట్గా మన ప్రధానమంత్రి మోడీ గారు మీరు చూసే ఉంటారు, వీడియోలు వైరల్ అయినాయి. ఆ సముద్రంలో ఉన్న ద్వారకలో నెమలి పింఛాన్ని పెట్టారు, దాని దగ్గర ప్లేస్ అన్నమాట ఇది. సో మోడీ గారు బ్రిడ్జ్ వేయడం వల్ల మనందరం కూడా అతి తేలిగ్గా దీన్ని చూసుకోగలుగుతున్నాం. ఇదే మనం చూస్తున్న బేట్ ద్వారకా. బేట్ ద్వారకా టెంపుల్ దగ్గర వచ్చాము. లోపలికి ఫోన్ సెలవు లేదు, ఇప్పుడు దర్శనం అయింది. చాలా చక్కగా అయింది దర్శనం కూడా. బేట్ ద్వారకా జనాలు బాగా ఉన్నారు ఇవాళ. బయట బేట్ ద్వారకా బయట బజార్ యాక్చువల్గా ఇది అరేబియన్ మహాసముద్రం, అంటే ద్వారకా ఇదే. బేట్ ద్వారకలో ఇంతకుముందు మనకి బ్రిడ్జి కట్టినప్పుడు ఈ పడవలన్నీ కూడా ఈ సముద్రంలో అటు నుంచి ఇటు వస్తాయి. అంటే భారతదేశానికి చివరి అరేబియా మహాసముద్రంలో ఇది చిన్న ద్వీపం లాంటిది. ఇక్కడ లాస్ట్ గ్రామం వచ్చేసరికి వాకా గ్రామం. ఆ గ్రామంలో దాదాపు ఒక 7,000 మంది ఉంటారు. చిన్న గ్రామం. దీనికి ఇప్పుడు రీసెంట్గా కట్టిన బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. మా అటువైపు ద్వారకా నుంచి ఈ పక్కకి జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ కూడా లేదు. ఇది దాడే వచ్చేసాం. ఫోటోలు వీడియోల కోసం రాగడం జరిగింది. అందరూ కూడా ఫోటోలు చూస్తున్నారు. బ్రిడ్జి మీద దిగి ఆపారు ఐటమ్ బస్సు. తలాబ్ అందులో మెయిన్ మందిర్ కృష్ణుడి మందిర్. ఇక్కడ కృష్ణుడి 16,000 మంది గోపికలు పక్కన నదిలో మాయమయ్యారు. అక్కడ చందనం పుట్టిందని చెప్పారు, అందుకని ఇక్కడ చందనం అమ్ముతున్నారు ఫోటో పెట్టుకోవడానికి బయట. కానీ చిన్న గుళ్ళనే ఉంది ఇక్కడ. సో దర్శనం చేసుకుని ఆ లేక్ దగ్గర సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు చల్లుకుందామని చూస్తున్నాము, చందనం తీసుకుందామని. ఇక్కడ నెమళ్ళు కూడా బాగున్నాయి. ఇక్కడ ఇదే మీరు చూస్తున్న సరస్సు, ఏదైతే సరస్సు ఇదే. ఇది ఆ సరస్సు. ఇందులో అందరూ కూడా వెళ్ళి ఆ నీళ్లు తీసుకుని చదువుకుంటున్నారు. చందనం పుట్టిందని ఇక్కడ బయట కూడా గోపి చందనం అమ్ముతున్నారు. ఈ 16,000 మంది గోపికలు అంతర్ధానమైన ప్రదేశం ఇది. అప్పుడు మదనం పుట్టి చందనం అనేది ఇక్కడ పుట్టిన, అందుకని ఇక్కడ గోపి చందనం అని బయట అమ్ముతున్నారు. ఇందులో నీళ్ళు అందరూ కూడా చదువు